అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి మరొక ఈజీ బయాలజీ లెసన్తో ఈరోజు మేము ముందుకు వచ్చాను. లెసన్ ఏం కాదు, కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి ఒక రెండే ఈరోజు పెద్ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు మేము ముందుకి తేవడం జరిగింది. చెప్పాను కదా, వెరీ ఇంపార్టెంట్ అయితేనే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే టైం షార్ట్గా ఉంది, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి ఎక్కువ మ్యాటర్ అయితే చదవలేరు. కాబట్టి ఎవరైనా ఒకవేళ కొంచెం స్లో లెర్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకే నేను ఇవి చేస్తున్నానని చెప్పాను. అందుకే ఈజీగా షార్ట్కట్లో కొంచెం సింపుల్ మ్యాటర్గా మనం చెప్పుకుంటున్నాం. మరి ఎంతవరకు 4 వీడియోస్ మనం చెప్పుకున్నాం, అవన్నీ మీరు మైండ్ చేసారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా అవన్నీ గుర్తుంచుకోండి. ఈరోజు మరొక వీడియోతో మీ ఎదురుగా రావడం జరిగింది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా ఒకవేళ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, ఇంకా కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా ఎన్నో మంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. మరి మీరు వీటి ద్వారా ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా మీకు ఈరోజు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే అంటే నచ్చితేనేనండి, నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా అనేక మందికి యూట్యూబ్ వారు దీన్ని పంపించడం, ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి విద్యార్థులందరూ ప్రయోజనం పొందాలని నా ఆశ. మరి లెట్ us గో టు ద టుడేస్ వీడియో. ఈరోజు మనం ఫోటోట్రోపిజం కాంతి అనువర్తనం అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కాంతి అనువర్తనం, ఫోటోట్రోపిజం అంటే మనం ఎక్కడైనా ఫోటో అనగానే PHOTO ఫోటో అని రాగానే కాంతి అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోసింథసిస్, ఫోటోట్రోపిజం చూసారా, అంటే ఫోటో అంటే కిరణాలు, సూర్యకిరణాలనే మనం ఫోటో అని ఇక్కడ అంటూ ఉన్నాం, కాంతి. ఇక్కడ ఫోటోట్రోపిజం దీని తాలూకా క్వశ్చన్ ఎలా ఇస్తాడో ఒకసారి చదువుతాను చూడండి. హౌ డస్ ఫోటోట్రోపిజం అక్కర్ ఇన్ ప్లాంట్స్? ఏ విధంగా సంభవిస్తుంది ఫోటోట్రోపిజం అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. తర్వాత ఇదే క్వశ్చన్ని ఒకవేళ అంటే మెయిన్ క్వశ్చన్గా పెద్ద ప్రశ్న 8 మార్క్స్ క్వశ్చన్కి అడిగే కొన్నిసార్లు మనకి ప్రయోగ రూపంలో కూడా రాయమంటాడు, ఎక్స్పెరిమెంట్ రూపంలో కూడా రాయమంటాడు. దానికి క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలుసా? రైట్ డౌన్ ద ప్రొసీజర్ యూ ఫాలోడ్ టు ప్రూవ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. ఈ 2 క్వశ్చన్లు ఒకటే. రైట్ డౌన్ ద ప్రొసీజర్ యూ ఫాలోడ్ టు ప్రూవ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. అయితే ఎప్పుడైనా టు ప్రూవ్ అన్నాడంటే ప్రూవ్ చేయమన్నాడు, ఒకదాన్ని నిరూపించమన్నాడు అంటే ఖచ్చితంగా మరి మీరు అది ప్రయోగం అని అర్థం చేసుకోండి. అది ఎక్స్పెరిమెంట్ రూపంలో మనం రాయాలి. ఎక్స్పెరిమెంట్ రూపంలో రాయడానికి మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, తెలుసు కదా. ఎయిమ్, ఆపరేటస్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, తర్వాత ఎక్స్పెరిమెంటు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం స్టెప్స్, తర్వాత మరి మనకి లాస్ట్లో కంక్లూషన్కి ముందు ఇన్ఫరెన్స్ అని మనము నిర్ధారణ, ఇన్ఫరెన్స్ అనేది కూడా మనం రాసుకుంటాం. ఈ విధంగా ఈ మ్యాటర్నే వాటిల్లో మనము ఆ హెడ్డింగ్స్లోకి మనం తెచ్చి రాస్తాం. అది ఎలా రాయాలో చెప్తాను నేను. ముందు అసలు ఫోటోట్రోపిజం అంటే ఏంటో నేర్చుకుందాం. ఫోటోట్రోపిజం అంటే ఏంటో చిన్న డెఫినేషను, ఇది మీరు గుర్తుంచేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినప్పుడే గుర్తుంచుకోవాలి. ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ టువర్డ్స్ ద సన్లైట్ ఈజ్ కాల్డ్ ఫోటోట్రోపిజం. ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్
టువర్డ్స్ ద సన్లైట్ ఈజ్ కాల్డ్ ఫోటోట్రోపిజం. గ్రోత్, ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్, మొక్కల యొక్క పెరుగుదల ఎటువైపు? టువర్డ్స్ ద సన్లైట్, సూర్యకాంతి వైపు. ఈజ్ కాల్డ్ ఫోటోట్రోపిజం. ఏం లేదు, మొక్కలు సూర్యకాంతి ఎటు ఉంటే అటు పెరుగుతాయి. ఎందుకు? మరి అవి ఫోటోసిన్థసిస్ చేసుకోవాలి, వాటి ఆహారం అవి తయారు చేసుకోవాలి. అవి మరి ఆటోట్రోఫ్స్ కదా, ఎవరి మీద ఆధారపడవు కదా, అవి స్వయం పోషకాలు కాబట్టి ఆటోట్రోఫ్స్. కాబట్టి CO2 వాటర్ ఉన్నప్పుడు సూర్యకాంతిని ఉపయోగించుకొని డ్యూ టు ద మరి సన్లైట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అని నేను చెప్పుకున్నాం కదా, ఫోటోసిన్థసిస్. ఈ విధంగా మరి సన్లైట్ లేకపోతే అసలు వాటి వ్యవహారం ఏం జరగదు కదా, ఫోటోసిన్థసిస్ అనేది జరగదు. కాబట్టి అది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఎటు సూర్యకాంతి వస్తే అటు ఈ మొక్కలు పెరుగుతాయి అన్నమాట. దాన్నే మనం ఫోటోట్రోపిజం అన్నాం. ఇది పెద్ద ఇది చాలా క్లిష్టమైన అంశం ఏమి కాదు. ఇది చాలా అర్థం చేసుకోవడానికి చాలా సరళమైనటువంటి అంశం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఉంది. ఆక్సిన్ అనే ఒక ప్లాంట్ హార్మోన్ ఇక్కడ ఉంది. ఏంటమ్మది? ఆక్సిన్, AUXIN, ఆక్సిన్. ఫోటోట్రోపిజం అని మీకు ఎప్పుడు వచ్చినా ఆక్సిన్ హార్మోను, ప్లాంట్ హార్మోన్. ఇది ఆక్సిన్ అనే ప్లాంట్ హార్మోన్ని మీరు మర్చిపోవడానికి వీలు లేదు. ఫోటోట్రోపిజం, ఆక్సిన్ హార్మోన్, ఈ రెండు లింకప్ అనమాట. అంత ఇంపార్టెంట్ ఇది. ఎందుకని? ఈ ఆక్సిన్ హార్మోన్ తాలూకా పార్ట్ ఏంటి అంటే, ఈ ఆక్సిన్ హార్మోన్ అనేది మరి ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ టువర్డ్స్ ద సన్లైట్ ఈజ్ కాల్డ్ ఫోటోట్రోపిజం. ఆక్సిన్ ప్లాంట్ హార్మోన్, ఆక్సిన్ అనేది ప్లాంట్ హార్మోన్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బెండింగ్ ఆఫ్ ద స్టెమ్. స్టెమ్ బెండ్ అవుతుంది. అది ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఏ విధంగా అవుతుంది? స్టెప్స్ ఇన్ ఫోటోట్రోపిజం. స్పెషల్ సెల్స్ ఇన్ ద ప్లాంట్ షూట్ టిప్స్ డిటెక్ట్ లైట్. దీస్ ఆర్ కాల్డ్ ఫోటో రిసెప్టార్స్. చూడండి, నేను మరి ఒక ట్రే పెంచుతున్నాను. ఇదిగో చూసారా, ఇది ఒక ట్రే. ఇది మెంతికూర, ఫెనుగ్రీక్. ఇది నేను బాల్కనీలో పెట్టాను. ఈ మొక్కలన్నీ చూసారా మీరు? ఒక సైడ్కి అటు సైడ్కి ఉన్నాయి, ఇటు సైడు నుంచి ఈ మొక్కలన్నీ వంగిపోయి ఉన్నాయి. చూసారా, మీకు కనిపిస్తుందా లేదా? మొక్కలన్నీ అటు సైడ్కి వంగిపోయి ఉన్నాయి, చూసారా? చూడండి, ఈ మొక్కల కాండాలన్నీ కూడా అటు సైడ్ ఫేస్ చేసి అటువైపు పెరుగుతూ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారు కదా? ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో చూసారా, అన్నీ ఒక దిశకి వెళ్తున్నాయి. ఏంటంటే అటువైపు బాల్కనీ తాలూకా ఎండ వచ్చే భాగం కిటికీ ఉందన్నమాట. అందుకని ఈ మెంతికూర మొక్కలన్నీ కూడా స్ట్రైట్గా కాకుండా ఒక సైడ్కి పెరుగుతూ ఉన్నాయి. దీన్నే మనం ఏమన్నామంటే ఫోటోట్రోపిజం అని అన్నాం. చూడండి, ప్రతి మొక్క కూడా ఇదిగో సూర్యుడి కాంతి వైపు ఇలా స్ట్రైట్గా లేదు, ఇలా ఉండి అటు అలా మరి ఈ విధంగా ఇది స్ట్రైట్గా పెరగకుండా ఇలా వెళ్ళి ఎటు ఎండ ఉంటే అటు ఈ విధంగా వెళ్తూ ఉందన్నమాట. ఇదిగో గమనించండి, మరొకసారి మీరు గమనించండి చక్కగా. ఇదిగో ప్రతి కాండం కూడా వంగిపోయి అటు ఇటువైపు వెళ్తూ ఉంది, చూసారు కదా? ఇదే ఫోటోట్రోపిజం అంటే. ఎందుకంటే మరి మొక్కలు కాంతి ఎటుంటే అటే పెరుగుతాయి. అయితే దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎందుకు తిన్నగా పెరగవు? ఎందుకు నాకు బాల్కనీ ఉన్న మొక్క ఆ ఎండవైపే ఇలా కాండాలన్నీ పడిపోయి ఇలాగ దీని కాండమంతా ఇలా పడిపోయి వెళ్ళిపోయింది ఎండవైపు, ఎండ దిశగా. ఇదిగో చూసారా, ఇక్కడ బెండింగ్ కూడా మీకు బెండ్ అయినట్టు కూడా మీకు కనిపిస్తుంది. బెండ్ స్పష్టంగా ఇది ఎండవైపు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇదిగో చూడండి, చూసారా,
ఫోటోట్రాపిజంలో ఇదిగో ఈ కిటికీలో నుంచి ఎండ పడే ఇది సూర్యుడు సన్ను, ఈ సన్ నుంచి లైట్ వస్తుంటే సన్లైట్ వస్తుంటే ఈ మొక్క ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇంట్లో పెంచుకున్న మొక్క. ఒక టేబుల్ దగ్గర స్టడీ టేబుల్ ఏదో అది ఒక టేబుల్ దగ్గర పెట్టుకున్నారు. ఈ మొక్క చూసారా ఎండవైపు ఎలాగ ఇదిగో నా మెంతికూర మొక్కలాగే మా బెండ్ అయిపోయి ఇది బెండ్ అయ్యి ఎలా పెరిగిందో చూసారా. మీరు కూడా మరి ఇలాంటి చిన్న డయాగ్రామ్ వేయాలి. చూడండి డయాగ్రామ్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. చూసారా చాలా సింపుల్గా ఉంది కదా. మీకోసం అన్నీ కూడా ఈజీ బయాలజీ అన్నీ కూడా ఈజీగా మీకోసం చేసి మరి చాలా ఈజీగా డ్రా చేసి తెచ్చాను. మీరు కూడా ఒకవేళ 8 మార్క్స్కి 4 మార్క్స్కి ఇస్తే డయాగ్రామ్ తప్పనిసరిగా వేయండి. మీరు చిన్న పార్ట్స్ కూడా సన్లైట్ అని, తర్వాత ఇది ప్లాంట్ అని, తర్వాత ఇది ఇది ఏదో చిన్న అంటే షూట్ పార్ట్ అని, తర్వాత స్టెమ్ అని, లీవ్స్ అని ఏదో మొత్తానికి మనం కొంచెం పార్ట్స్ లేబుల్ చేసినట్టు ఉండాలన్నమాట. విండో అని, ఇది సన్లైట్, ఇది విండో, ఇది సన్, ఇది ప్లాంట్, ఇది పార్ట్. ఇలాగా ఈ విధంగా మీరు పార్ట్స్ రాయండి. నేనైతే రాయలేదు, మీరు రాయండి తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఎప్పుడు డయాగ్రామ్ వేసినా ఖచ్చితంగా లేబుల్ చేయాలి. లేబుల్ చేద్దామా లేకపోతే ఇది పెండబొమ్మ. చూడండి మనం ఎప్పుడు డయాగ్రామ్ వేసినా మనం పార్ట్స్ లేబుల్ చేయాలి. ప్లాంట్, సన్లైట్, విండో, సన్, పాట్, ఇది టేబుల్. ఇదిగో చూసారా ఈ విధంగా పార్ట్స్ లేబుల్ చేయండి. మరి ఒకసారి డయాగ్రామ్ ఎలాగుందో చూసుకోండి, ఎలా వేయాలో చూసుకోండి. చాలా ఈజీగా డయాగ్రామ్ గీయడం నేర్చుకోండి. డయాగ్రామ్కి మీరు ఎక్కువ టైము స్పెండ్ చేయొద్దు. మామూలుగా కొంచెం అవతల వారికి అర్థమైన విధంగా మనం డయాగ్రామ్ గీసి లేబుల్ చేస్తే సరిపోద్ది. అయితే ఇప్పుడు ఈ ఫినామినా ఈ దృగ్విషయం ఇది బెండ్ అయ్యి ఎందుకు సన్లైట్ వైపుకి వెళ్తుంది, ఎలా వెళ్ళగలుగుతుంది అని ఈ ఫినామినా ఎలా జరుగుతుంది అనేది దానికి మనం సైంటిఫిక్ రీజన్ చూద్దాం. మీకు చెప్పాను కదా ఫోటోట్రాపిజం అనగానే మనకి ఆక్సిన్ హార్మోన్ గుర్తు రావాలి. ఈ ఆక్సిన్ హార్మోను చూడండి, ఆక్సిన్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బెండింగ్ ఆఫ్ ద స్టెమ్. ఇదిగో ఈ స్టెమ్ ఇలా ఎందుకు బెండ్ అయింది, ఈ స్టెమ్ ఇలా ఎందుకు బెండ్ అయింది. మరి ఇప్పుడు మీకు ఇంకో ప్లాంట్ కూడా చూపించాను కదా. ఇదిగో నేను కూడా ఈ మెంతికూర మొక్క చూపించాను కదా. ఇదిగో స్టెమ్ ఇక్కడ బెండ్ అవ్వడం మీరు స్పష్టంగా చూస్తున్నారు. ఎటువైపు సన్లైట్ వైపు బెండ్ అయింది. ఈ బెండ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ ఎవరంటే ఇదిగో ఈ బెండ్. ఇక్కడ మీరు ఈ పార్ట్లో బెండ్ అని కూడా రాయొచ్చు, బెండ్ అని కూడా రాయొచ్చు. ఈ పార్ట్ ఇలా బెండ్ అవ్వడానికి రీజన్ ఏంటి, రెస్పాన్సిబుల్ ఎవరంటే ఆక్సిన్ హార్మోన్. అది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి. చూడండి ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. స్పెషల్ సెల్స్ ఇన్ ద ప్లాంట్ షూట్ టిప్స్. షూట్ అంటే మరి చూడండి ప్లాంట్కి ఇప్పుడు మనం ఇది రూట్ కదా, ఇది రూట్, ఇది షూట్. కింద పార్ట్నే రూట్ అంటాము, పై పార్ట్నే షూట్ అంటాం అన్నమాట. పైది ఈ షూట్లో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉన్నాయట, ప్రత్యేకమైనటువంటి కణాలు ఉన్నాయి. స్పెషల్ సెల్స్ ఇన్ ద ప్లాంట్ షూట్ టిప్స్. షూట్ టిప్స్ అంటే చివరన, ప్లాంట్ షూట్ టిప్స్ అంటే ప్లాంట్ చివరన అన్నమాట. ప్లాంట్ చివరన ఉన్నటువంటి ఇదిగో ఈ చివర
ఈ చివర ఉన్నటువంటి ఈ షూట్ టిప్పులో ఒక ప్రత్యేకమైన సెల్స్ ఉంటాయట. మరి వాటిని మనము ఏమంటామంటే ఫోటో రిసెప్టార్స్. వాటిని ఏమంటాం? ఫోటో రిసెప్టార్స్. ఈ సెల్స్ తాలూకా డ్యూటీ ఏంటంటే డిటెక్ట్ లైట్, టు డిటెక్ట్ లైట్. చూడండి మళ్ళీ చదువుతాను. స్పెషల్ సెల్స్ ఇన్ ద ప్లాంట్ షూట్ టిప్స్ డిటెక్ట్ లైట్. డిటెక్ట్ అంటే కనిపెట్టడం కదా, డిటెక్ట్ లైట్. కాంతి ఎక్కడుందా అని కనిపెడతాయట. టీచర్ గారు మరి మొక్కలకి ఇన్ని తెలివితేటలు ఎక్కువ ఏంటండి అని మీరు అనుకుంటున్నారేమో. మరి జగదీష్ చంద్రబోస్ అనే ఆయన, మరి మన ఇండియన్ సైంటిస్టు జేసీ బోస్ గారు మొక్కలకు కూడా ప్రాణం ఉంది. మీరు ఎప్పుడైనా మొక్కలతో మాట్లాడారా? మొక్కలు అసలు ప్రాణులని మీరు ఊహించారా? కానీ మొక్కలు కూడా ప్రాణులేనట, వాటికి కూడా ప్రాణం ఉందని జేసీ బోస్ గారు నిరూపించారన్నమాట. మరి ఆయన గొప్ప వృక్ష శాస్త్రవేత్త. కాబట్టి ఇవి వాటి హార్మోన్స్ తాలూకా సహాయంతో కాంతి ఎటువైపు ఉందని కనిపెట్టి ఆ ఆక్సిజన్ హార్మోన్ను ఏం చేస్తుందంటే మరి ఈ ఫోటో రిసెప్టార్స్ అనే సెల్స్ని ఇది రెస్పాండ్ చేస్తుంది అనమాట. ఆ సెల్స్ని ఏమంటామంటే ఫోటో రిసెప్టార్స్, అంటే కాంతి గ్రహణాలు, కాంతి గ్రహీతలు, కాంతిని గ్రహించే కణాలు. సెకండ్ పాయింట్, వెన్ లైట్ ఈజ్ స్ట్రాంగర్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్ ఆక్సిన్స్ మూవ్ టు ద షేడెడ్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్ స్టెమ్. ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ లైట్ ఈజ్ స్ట్రాంగర్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్, ఇప్పుడు ఇక్కడ లైటు ఈ పార్ట్ మీద బాగా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఒక పార్ట్ మీద లైట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆక్సిన్స్ మూవ్ టు ద షేడెడ్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్. ఈ ఆక్సిన్స్ అనేవి ఈ ఆక్సిన్ షూట్లో ఉండేటువంటి ఈ ఆక్సిన్ అనేది ఈ కింద షేడ్ పార్ట్లోకి మూవ్ అయిపోద్ది అనమాట. ఎక్కడైతే నీడగా ఉందో ఆ పార్ట్లోకి మూవ్ అయిపోద్ది. మూవ్ అయిపోయినప్పుడు ఏంటి మూవ్ అవుతుంది? ఆక్సిన్ హార్మోన్ మూవ్ అయిపోయినప్పుడు మూవ్ టు ద షేడెడ్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్ స్టెమ్. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి, ఆన్ ద షేడెడ్ సైడ్ ఆఫ్ ద స్టెమ్. ఇప్పుడు ఈ షేడెడ్ పార్ట్లో ఉన్నటువంటి ఈ స్టెమ్ పార్ట్లో ఉన్నటువంటిది ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిన్స్ ఈజ్ హయ్యర్. ఇప్పుడు ఈ షేడెడ్ సైడ్లో ఉన్నటువంటి ఆక్సిన్స్ బాగా హైగా ఉంటాయి, కాన్సన్ట్రేషన్ హై లెవెల్లో ఉంటుందన్నమాట. ఆక్సిన్స్ స్టిమ్యులేట్ సెల్స్ అండ్ అలోయింగ్ ద ప్లాంట్ టు గ్రో ఫాస్టర్ ఆన్ ద షేడెడ్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతాయంటే ఈ ఆక్సిన్స్ ఇటువైపు కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి కదా, ఇవి బాగా మరి పెరుగుతాయి అన్నమాట. బాగా ఫాస్ట్గా పెరగడం వల్ల ఇక్కడ ఈ స్టెమ్ అంతా కూడా పొడవైపోవడం వల్ల ఈ షూట్ అనేది ఈ సన్లైట్ని వెతుక్కుంటూ డిటెక్ట్ చేస్తూ అటువైపు వెళ్తూ ఉంటుంది. అంటే మొక్కని పొడవ చేసి ముందుకి పంపిస్తుంది అన్నమాట ఆక్సిజన్ హార్మోన్. అర్థమైంది కదా? షేడెడ్ పార్ట్లోకి జరిగిపోద్ది అనమాట. ఈ రిసెప్టార్స్, ఫోటో రిసెప్టార్స్ అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇది ఏమో షేడెడ్ పార్ట్లోకి ఆక్సిజన్ వచ్చి మరి షేడెడ్ పార్ట్ని బాగా పొడవుగా బాగా ఫాస్ట్గా గ్రో అయినట్టు చేస్తుంది అన్నమాట. The differential growth causes the plant to bend towards the light source. The differential growth causes అంటే ఈ యొక్క పెరుగుదల అనేది ఏం చేస్తుందంటే కాజెస్ ద ప్లాంట్ టు బెండ్ టువర్డ్స్ ద లైట్ సోర్స్. ఎటువైపు లైట్ ఉందో అటువైపు, ఇదిగో నా బాల్కనీలో ఈ మొక్క ఇటువైపు బెండ్ అయ్యి, అంటే ఆక్సిన్స్ ఈ షాడో పార్ట్లోకి వచ్చి ఇక్కడ బాగా తీవ్రంగా పెరగడం వలన ఈ షూట్ పార్ట్ మరి చక్కగా ప్లాంట్ ఈ ఫోటో రిసెప్టార్స్ ద్వారా చక్కగా లైట్ వైపు పెరుగుతుందన్నమాట. ద డిఫరెన్షియల్ గ్రోత్ కాజెస్ ద ప్లాంట్ టు బెండ్ టువర్డ్స్ ద లైట్ సోర్స్. లైట్ సోర్స్ ఎటు ఉందో చూసారా? ఈ లైట్ సోర్స్ ఎటు ఉందో అటువైపు చక్కగా పెరుగుతుందన్నమాట. చూసారు కదా? మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపించాను, డయాగ్రామ్ కూడా చూపిస్తున్నాను. మరి ఇంకా ఎగ్జామ్స్లో మీకు ఫుల్ మార్క్స్ రావాలన్నమాట. ఇక్కడ నేను చెప్పినవి 5 పాయింట్లు, డెఫినేషన్తో కలిపి 6 పాయింట్లు. మరి ఇవి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా ఫోటోట్రాపిజంలో 2 టైప్స్ ఉన్నాయి.
ఫోటోట్రాపిజంలో 2 టైప్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫోటోట్రాపిజం. పాజిటివ్ ఫోటోట్రాపిజం ఒకటి, నెగిటివ్ ఫోటోట్రాపిజం ఒకటి. పాజిటివ్ ఫోటోట్రాపిజం ఒకటి, నెగిటివ్ ఫోటోట్రాపిజం ఒకటి. మరి పాజిటివ్ అనగానే మీకు అర్థమైపోయింది కదా. మరి అదేంటో చూద్దాం. పాజిటివ్ గ్రోత్ టువర్డ్స్ లైట్ కామన్లీ సీన్ ఇన్ ప్లాంట్ షూట్స్. గ్రోత్ టువర్డ్స్ లైట్ ఎటువైపు ఉంటే ఆ దిశగా మొక్క పెరగడం మనం చూస్తాం, అంతే. పాజిటివ్ ఫోటోట్రాపిజం అంటే ఏదో పెద్ద వింతైన విషయం ఏం కాదు. లైట్ ఎటువైపు ఉంటే అటువైపు మొక్క చక్కగా పెరుగుతుందన్నమాట. పాజిటివ్ ఫోటోట్రాపిజం అంటే ఏంటో మరొకసారి చెప్తున్నాను. గ్రోత్ టువర్డ్స్ లైట్ కామన్లీ సీన్ ఇన్ ప్లాంట్ షూట్స్. ఇంకా నెగిటివ్ ఫోటోట్రాపిజం అంటే గ్రోత్ అవే ఫ్రమ్ లైట్ ఎటుంటే అటు గ్రోత్ ఉండదు, అంటే ఖచ్చితంగా దీనికి రివర్స్ అనమాట. పాజిటివ్ ఫోటోట్రాపిజంకి రివర్స్లో లైట్ ఎటుంటే అటు గ్రోత్ లేకుండా ఇదేం చేస్తుందంటే అవే ఫ్రమ్ లైట్ అబ్జర్వ్డ్ ఇన్ సమ్ ప్లాంట్ రూట్స్. ఇది ఎక్కడంటే కొన్ని మొక్కల వేర్లు ఈ విధమైనటువంటి నెగిటివ్ ఫోటోట్రాపిజంని మనకి ఈ దృగ్విషయాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి పిల్లలు ఇంకా డియర్ స్టూడెంట్స్, ఒకవేళ దీన్నే కానీ ప్రూవ్ చేయమని ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో ప్రొసీజర్ రూపంలో రాయమంటే ఎలా రాయాలో చెప్తున్నాను, ఒకసారి చూడండి. రైట్ డౌన్ ద ప్రొసీజర్ యూ ఫాలోడ్ టు ప్రూవ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. అంటే నువ్వు ఇదిగో ఈ ప్రయోగం చేసావు, నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నువ్వేం ప్రొసీజర్ ఫాలో అయ్యావు అని అడుగుతున్నాడు. నువ్వు ఏది ఫాలో అవుతావు, నువ్వు చేసావు కాదు, ఇది ప్రూవ్ చేయడానికి, ఫోటోట్రాపిజంని ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి నువ్వు ఏమి మరి ఎక్స్పెరిమెంట్ ఏమి నువ్వు ప్రూవ్ చేస్తావు, ఎలా ప్రూవ్ చేస్తావు అని అడుగుతున్నాడు. అయితే ఇది మీరు ఫాలో అయిపోండి. దీంట్లో మనకి ఫస్ట్ ఏం రాస్తారంటే ఎయిమ్ అని పెడతారు. ఏంటమ్మా అది? ఎయిమ్, ఎయిమ్ అంటే లక్ష్యము. తెలుగు మీడియం పిల్లలకి లక్ష్యము ఎయిమ్. ఏంటి నీ ఎయిమ్ ఎప్పుడైనా కానీ ఒక కొండ గుర్తు పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఎయిము క్వశ్చన్లో ఉన్నది ఈ హౌ డస్ తీసేస్తారు. ఇక్కడ ఏమన్నాడు? రైట్ డౌన్ అనేది తీసేస్తారు. ఇక్కడ తీసేసి ఎయిమ్ నువ్వు ఎలా రాస్తావంటే ద ప్రొసీజర్ ఐ ఫాలోడ్ టు ప్రూవ్ ఫోటోట్రాపిజం ఇన్ ప్లాంట్స్, లేకపోతే టు ప్రూవ్ ఫోటోట్రాపిజం ఇన్ ప్లాంట్స్ అని రాసే. టు ప్రూవ్ ఫోటోట్రాపిజం ఇన్ ప్లాంట్స్ క్వశ్చన్లో ఉన్నదే రాసేసుకుంటే మనకి, అంటే కొన్నిసార్లు ఏంటంటే నోట్స్లో ఉన్నది చిన్నది కొంచెం మార్చి మనకి ఇక్కడ ఇవ్వచ్చు. మరి దానికి మీరు చదివిన దానికి దీనికి ఈ వీడు అడిగిన దానికి తేడా ఉండొచ్చు. అందుకని కనీసం లోపల అంతో ఎంతో అటు ఇటుగా అయినా కనీసం ఎయిము కంక్లూషన్ ఈ రెండు కూడా క్వశ్చన్ చూసి రాయండి. క్వశ్చన్కి రిలేటెడ్గా లేదు, క్వశ్చన్లో ఒక హాఫ్ పార్ట్ తీసుకొని రాయండి. ఏదేది ఎయిమ్ అండ్ లాస్ట్లో కంక్లూషన్. ఎయిమ్ అనేది ఫస్ట్ వస్తుంది, కంక్లూషన్ అనేది లాస్ట్ వస్తుంది. ఎయిమ్ తర్వాత మీరు ఏం చేస్తారంటే రిక్వైర్ మరి మెటీరియల్, దీన్నే యాపరాటస్ 2 ఏళ్ళుగా గుర్తుంచేసుకోమంటున్నాను నేను. ఎయిము యాపరాటస్ అంటే యాపరాటస్ అంటే రిక్వైర్డ్ మెటీరియల్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్కి ఏమేమి తీసుకున్నాం? ఒక పాటు, ఒక ప్లాంటు, ఒక రీడింగ్ టేబుల్, తర్వాత ఒక విండో ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఇది మెటీరియల్ అంటే మీరు రాస్తారు. ఇది మెటీరియల్ అంటే యాపరాటస్, ఎయిము యాపరాటస్. తర్వాత మీరు ఏం రాస్తారంటే ప్రొసీజర్ రాస్తారు. అంటే నేను ఇలా చేశాను, అలా చేశాను. ఒక కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకున్నాను, దాన్ని ఇలా పెట్టాను, కిటికీ పక్కన లైట్ వచ్చేటట్టు పెట్టాను. ఇలాగ మీరు ప్రొసీజర్ రాస్తారు. ప్రొసీజర్ తర్వాత ఏం చేయాలి? అబ్జర్వేషన్ రాయాలి. 2 ఏళ్ళు
ఒక పిఓ, ఏఏ పిఓ. అంటే షార్ట్కట్లో సులువుగా మీరు రాయడానికి మర్చిపోకుండా కొంచెం చెప్పాను కదా, మినిమం మార్క్స్ అందరికీ రావాలి, పాస్ మార్క్ అందరికీ రావాలనేదే నా ప్రయత్నం. తర్వాత అబ్జర్వేషన్ రాయండి, ప్రొసీజర్. తర్వాత అబ్జర్వేషన్ నువ్వేం చేసావు అనేది. తర్వాత ఆ అబ్జర్వేషన్లో నువ్వేం చేసావు అనమాట. ఈ షూట్ అనేది లైట్ వచ్చే దిశగా నీకు పెరుగుతుండడం నువ్వు చూసావన్నమాట కదా. టువర్డ్స్ ద లైట్, ద ప్లాంట్ గ్రోత్ టువర్డ్స్ ద లైట్ అని రాస్తావన్నమాట. ఏంటి ఇది నీకు అబ్జర్వేషన్లో వస్తుంది. అంటే మొక్క కాంతి వచ్చే దిశ వైపు వంగి పెరగడము గమనించవచ్చు అని రాయండి. తర్వాత ఇంకా లాస్ట్లో నువ్వు కంక్లూషన్ అనేది రాయాలి. కంక్లూషన్లో కూడా నువ్వు ఇదే క్వశ్చన్లో ఏముందో దానికి రిలేటెడ్గా రాస్తావన్నమాట. ఈ విధంగా నేను చేశాను అని చెప్పి. అలాగే ఇన్ఫరెన్స్ అంటే కంక్లూషనే అన్నిట్లో లాస్ట్ ఉండాలి. నిర్ధారణ ఏంటి, నిర్ధారణ కూడా మొక్కలు కాంతికి అనుగుణంగా కాంతికి అనువర్తనాన్ని చూపిస్తూ పెరుగుతాయి అని నేను నిర్ధారించుకున్నాను. మొక్కలు కాంతి దిశ వైపు పెరుగుతాయి అని నేను నిర్ధారించాను అని నువ్వు ఆ ఇన్ఫరెన్స్ అనేది రాయాలన్నమాట. ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ స్టెప్స్ ఫాలో అవ్వండి. లేదు మీరు ఏమన్నా ఇంకా సపరేట్ స్టెప్స్ ఏమన్నా మీరు ఫాలో అయితే అవ్వండి. కానీ ఇవి మెయిన్ స్టెప్స్: ఎయిము, ఆపరేటస్, ప్రొసీజరు, అబ్జర్వేషను, ఇన్ఫరెన్స్, కంక్లూషన్. ఓకేనా? ఎన్ని స్టెప్స్ ఉన్నాయో గుర్తుంచుకోండి. తర్వాత మరి ఈరోజు మనం చాలా వివరంగా ఫోటోట్రాపిజం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే నేను ఇంత వివరంగా చెప్పాను. ఫోటోట్రాపిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి డియర్ స్టూడెంట్స్, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మరి ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఇది కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు, ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మరి చూడండి, మనం ఫ్లవర్స్ తెచ్చుకున్నాం, మీకు కొంచెం మైండ్లో బాగా ఫిక్స్ అవుద్దని మరి ఈ పువ్వులు మీ కొరకు తెచ్చాను. మరి ఇందులో ఇదిగోండి, చూసారా? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుందా? అబ్జర్వ్ చేశారు కదా? చేస్తే మరి మనకు తెలుసు ఎల్ఎస్ అంటే లాంగిట్యూడినల్ సెక్షన్ అంటారు. అంటే నిలువు కోత లాంగిట్యూడినల్ సెక్షన్ ఎల్ఎస్ అంటాం షార్ట్కట్లో, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్. ఏం లేదు, ఇదిగో ఇప్పుడు మనం ఇలాంటి పువ్వు ఉంది కదా, ఈ పువ్వునే మధ్యలోకి నిలువుగా కట్ చేసాం అన్నమాట. నిలువుగా కోసాం, అదిగో నిలువు కోత అంటాం, నిలువుగా కోసాం. ఈ నిలువుగా కోసింది ఇదిగో ఈ ఫ్లవరు నేను మీకు చూపిస్తున్నాను. ఈ నిలువుగా కోసినటువంటి ఫ్లవర్లో మరి ఇందులో ఏ ఏ పార్ట్లు ఉంటాయో చూద్దాం. ఒక ఫ్లవర్లో మేల్ పార్ట్స్, ఫిమేల్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఇదిగో చూసారా, ఇది ఫిమేల్ పార్ట్. ఇది ఏంటమ్మా, ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఫిమేల్ పార్ట్. దీన్ని మనం పిస్టిల్ అంటాం. ఏమంటాం? పిస్టిల్ అని అంటాం. దీనికి మరి ఇక్కడ ఈ లోపల మనకి ఓవరీ ఉంటుంది. ఓవరీ లోపల చిన్నది ఓవ్యూల్ ఉంటుంది. ఆ ఓవ్యూల్ నుంచే మనకి గింజలు, కాయ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇదిగో ఈ పొడవుగా ఉంది చూసారా, ఈ పొడవుగా ఉంది కదా, ఈ పొడవుగా ఉన్నదాన్ని మనము స్టైల్ అంటాం. STYLA స్టైల్. ఇదిగో చూసారా, ఇక్కడ బ్లూ కలర్లో వేసాను చూడండి, స్టైల్. ఇదిగో STYLA స్టైల్. తర్వాత ఇంకా ఈ చివర చిన్న బల్బులాగా మీకు కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది. దీన్ని మనము స్టిగ్మా అంటాం.
ఇది చిన్న తేనెతో జిగురుగా ఉంటుంది. కీటకాలు ఇక్కడికే వచ్చి వాలి దీంట్లోని తేనె మకరందాన్ని తాగుతాయి అన్నమాట. అలా తాగినప్పుడు పాలన్ గ్రెయిన్స్ దీనికి అంటుకుంటాయి, లేదా గాలి ద్వారా వస్తాయి, కొన్నిసార్లు కీటకాల ద్వారా, ఇన్సెక్ట్స్ ద్వారా వస్తాయి, కొన్నిసార్లు నీటి ద్వారా, నీటిలో ఉండే ఇవైతే నీటి ద్వారా. ఈ విధంగా చాలా రకాలుగా మరి పాలన్ గ్రెయిన్స్ మరి ఈ స్టిగ్మా మీదకి వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఈ లోపలికి ఇలాగా వెళ్ళి మనకు ఫెర్టిలైజేషన్ జరిగి ఓవరీతో కలిసి ఫెర్టిలైజేషన్ జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఫ్లవర్లో మనకి జెర్మినేషన్ ఆఫ్ ఇది మనం చూసాం కదా, పాలన్ గ్రెయిన్, జెర్మినేషన్ ఆఫ్ పాలన్ గ్రెయిన్ అనేది ఇంకొక టాపిక్లో కూడా మనకి వస్తుంది ఇదంతాను. కాబట్టి ఈ విధంగా ఇది ఫిమేల్ పార్ట్. స్టిగ్మా అంటే అమ్మ, గుర్తుంచుకోండి. ఎందుకంటే మా వచ్చింది కదా, అమ్మ అంటే ఫిమేల్ కదా, కాబట్టి స్టిగ్మా అనేది కూడా ఇక్కడ మనకి ఫిమేల్ పార్ట్. స్టైల్, ఓవరీ, ఓవ్యూల్. ఓకేనా? ఇది ఫీమేల్ పార్ట్. ఇదిగో ఇక్కడ మనకి ఉంది. ఇంకా తర్వాత మనము చూడండి, ఇప్పుడు ఎల్ఎస్ కదా తీసుకుంటున్నాం, అంటే లాంగిట్యూడినల్ సెక్షన్ అన్నమాట. మనము ఈ ఫ్లవర్ని మనం నిలువుగా తీసాం కదా, ఇలా ఇదిగో. ఓకేనా? ఇప్పుడు మనకి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. వీటిని ఏమంటాం తెలుసా? ఇదిగో వీటిని మనం ఇదిగో పెన్నతో చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా? వీటిని మనం ఏమంటామంటే స్టామెన్ అంటాం. స్టామెన్, STAMAN, స్టామెన్, కేసరాలు అంటాం. అయితే ఈ స్టామెన్ 2 భాగాలతో ఉంటుంది. 2 భాగాలు ఉంటాయి స్టామెన్లో. ఇదిగో చూసారా? యాంథర్ అంటాం. ఈ పైన మీకు ఇదిగో కనిపిస్తుంది కదా, పైన ఇలాగ చిన్న అడ్డంగా కనిపిస్తుంది కదా, అడ్డంగా, దీన్ని యాంథర్ అంటాము. ఇదిగో ఈ కింద ఇంకొకటి మనకి కనిపిస్తుంది, దీన్ని ఫిలమెంట్ అంటాం. ఇది ఫిలమెంటు, ఇది యాంథర్. దీంట్లో పాలన్ గ్రెయిన్స్ ఉంటాయన్నమాట. అయితే దీన్ని ఈ రెండింటిని కలిపి మనం స్టామెన్ అంటాం. ఇది ఇప్పుడు ఎంతవరకు మీకు మేల్ పార్ట్స్, ఇది మేల్ పార్ట్ అని మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే చిన్న కొండ గుర్తు మీకు ఇస్తున్నాను. STAMEN కదా, స్టామెన్. MEN, మెన్ అంటే పురుషులు, MEN అంటే పురుషులు కదా, ఆ విధంగా ఇది మేల్ పార్ట్ అని గుర్తుంచుకోండి. స్టామెన్ అంటే మీకు ఇది మేల్ పార్ట్ అని గుర్తుంచుకోండి. స్టిగ్మా, తర్వాత స్టైల్ అంటే పిస్టిల్, ఇవన్నీ ఓవరీ, ఓవ్యూల్, ఈ 4 పార్ట్లు పిస్టిల్. తర్వాత యాంథరు, ఫిలమెంటు కలిపితే స్టామెన్ అవుద్ది. ఇది మేల్ పార్ట్. ఓకేనా? ఇక్కడికి ఇది క్లియర్ కదా. అయితే ఇంకా చూసారా చక్కని రంగుతో మరి ఇది ఉంది కదా, దీన్ని పెటల్స్ అంటాం. ఏమంటాం వీటిని? పెటల్స్ అంటాం. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా మనకి ఎల్లో కలర్లో కనిపించేదంతా కూడా పెటల్సే. వీటిని ఈ కింద గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, గ్రీన్ కలర్లో దీన్ని మనం సెపల్స్ అనాలి. ఏంటమ్మా? సెపల్స్ అని అంటాం. సెపల్, ఇది పెటల్, ఇది సెపల్. ఇంకా ఈ తొడిమ లాంటి భాగం ఒకటి ఉంది కదా, దీన్ని రిసెప్టకిల్ అనాలి. రిసెప్టకిల్ అని అంటాం అన్నమాట. మరి చూసారా పిల్లలు, ఇంతే మరి ఫ్లవర్ ఎల్ఎస్ అయితే. ఒకసారి ఇదిగో డయాగ్రామ్ ఎలా గీయాలో ఒకసారి చూడండి. చూడండి. రిసెప్టకిల్, సెపల్, ఓవ్యూల్. చూడండి ఓవ్యూల్ ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఓవ్యూల్ ఎలా ఉందో దగ్గర నుంచి చూడండి. వావం, ఓవ్యూల్, ఓవరీ, ఇది ఓవరీ, ఈ లోపల ఉన్నది ఓవ్యూల్. తర్వాత పెటల్,
ఇది యాంథర్ ఫిలమెంట్ కలిపితే స్టామెన్, ఇది మేల్ పార్ట్ రాశాను అక్కడ చూడండి. తర్వాత స్టైల్, స్టెగ్మా, వావరీ ఓవ్యూల్, ఈ 4 పార్ట్లు కలిపితే ఇదిగో ఇది ఈ బ్లూ పార్ట్ ఇలాగే ఇది ఇలా కలిపితే మనకి పిస్టిల్ అంటాం. దీన్ని అంతటినే పిస్టిల్ అని అంటాం. ఇది ఫిమేల్ పార్ట్. ఇవి ఇదిగో స్టామెన్, ఇదిగో చూసారా, ఇదొకటి 4 స్టామెన్స్ ఉన్నాయి. ఇది పిల్లలు ఫ్లవర్ ఎల్లస్ అయితే చాలా ఈజీగా వేయచ్చు, గుర్తుంచుకోండి. మేల్ పార్ట్స్ ఫీమేల్ పార్ట్స్ కాకుండా, అంటే ఫీమేల్ పార్ట్స్ 4, మేల్ పార్ట్స్ 2. ఫీమేల్ పార్ట్స్ 4 ఏంటి? స్టెగ్మా, స్టైలు, ఓవరీ, ఓవ్యూల్. మేల్ పార్ట్స్ ఏంటి? స్టామెన్లో ఏంటుంటాయి? యాంథరు ఫిలమెంటు, ఈ 2 కలిపితే మనం స్టామెన్ అంటాం. తర్వాత ఇంకా ఆకర్షక పత్రాలు అంటే కీటకాలని ఆకర్షించి మరి ఫెర్టిలైజేషన్ కోసం ఇది కీటకాలను ఆకర్షిస్తాయి. పువ్వులన్నిటికీ రంగులుగా ఉంటాయి కదా, ఈ రంగులను ఇచ్చేవి పెటల్స్ అనమాట. పెటల్స్ అని అంటాం. అంటే ఆకర్షక పత్రాలు. రక్షక పత్రాలు అంటే వీటిని ఇంగ్లీష్లో ఏమంటాము? ఇంగ్లీష్లో వీటిని సెపల్స్ అంటాం. సెపల్ అని అంటాం. తర్వాత తొడిమ అంటాం కదా, దీన్ని రిసెప్టికిల్ అని అంటాం. ఇంతే పిల్లలు. మరి ఈరోజు 2 ఇంపార్టెంట్ పెద్ద ప్రశ్నలు 2 కూడా మనం నేర్చుకున్నాం. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇంకా అసలు మర్చిపోవడానికి వీలే లేదు. ఫోటోట్రాపిజంలో మరి డెఫినిషను, తర్వాత అది ప్రొసీజర్ ఒక 5 పాయింట్లు, తర్వాత మనము అంటే స్టెప్స్ ఇన్ ఫోటోట్రాపిజం, తర్వాత ఆక్సిన్ అనే ప్లాంట్ హార్మోన్ మీరు మర్చిపోకూడదు. తర్వాత టైప్స్ ఆఫ్ ఫోటోట్రాపిజం, పాజిటివ్ తర్వాత నెగిటివ్ 2 టైప్స్ ఉన్నాయి కదా, ఇవి మీరు మర్చిపోకూడదు. ఒకవేళ ఎక్స్పెరిమెంట్ రూపంలో అయినా నేను చెప్పిన ప్రకారము మరి ఎయిము, యాపరటస్, తర్వాత ప్రొసీజర్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్, కంక్లూషన్, ఈ విధంగా మీరు స్టెప్స్ తీసుకొని రాయండి. అలాగే డయాగ్రామ్ కూడా, ఇది ఫోటోట్రాపిజం డయాగ్రామ్ కూడా ఖచ్చితంగా వేయాలి. పార్ట్స్ లేబుల్ చేయాలి. మీరు ఎప్పుడు డయాగ్రామ్ వేసినా డోంట్ ఫర్గెట్ టు లేబుల్ ద పార్ట్స్. ఓకే స్టూడెంట్స్, మరి ఇవి తప్పనిసరిగా మీరు క్యాచ్ చేశారని అనుకుంటున్నాను. క్లియర్గా ఈరోజు మన సబ్జెక్ట్ మనకి క్లియర్ అయింది అనుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని అంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోతో మీతో మరలా కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.